యేసు శిలువపై పలికిన మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తన కుమారుని పరిశుద్ధాత్మ ద్వారా పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమయ్యింది. కానీ శిలువలో తన కుమారుణ్ణి శ్రమలో చూడవలసి వచ్చేసరికి ఆమె హృదయము పగిలిపోయింది. ప్రసవ వేదన కంటే భయంకరమైన శిలువ శ్రమను చూస్తూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరే విలపించింది. కడవరకు కుమారుని కనిపెట్టుకుని ఉంది. కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా నిర్వర్తించాలో యేసుక్రీస్తు మాటలను బట్టి నేర్చుకోవచ్చు. తల్లిదండ్రులను గౌరవించి వారి ప్రతి సమస్యలో, ఇబ్బందిలో మనవంతు బాధ్యత కలిగి ఉండడం, క్రీస్తును పోలి నడుచుకోవాలని తెలియచెప్పింది. యేసు శిలువపై పలికిన 4వ మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. మనలను సృష్టించిన మన పరమతండ్రి మనమింకా పాపులమై ఉన్నప్పుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి, ఏ పాపమైతే తండ్రి నుండి మనలను వేరు చేసిందో ఆ పాపం నుండి మనము వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గరవుతామనుకున్నాడు. క్రీస్తుతో మనలను దగ్గర చేయాలనుకున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనలను స్వస్థపరిచి విడుదల కలుగు చేస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వ మానవాళిని నరకం నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి విమోచన క్రయధనముగా తండ్రి కుమారుని చేయి విడిచారు. యేసు ప్రాణము విడిచి తండ్రికి మనలను దగ్గర చేర్చాడు. మన చెయ్యి పట్టుకోవడానికి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు ఆ పరమ తండ్రి.